మౌనికక్క ఎవరు లోపలికి రండి. అగో నువ్వానే నెల రోజులు ఎటువైనవే మొత్తం కంటికి కనవలేదు. ఏ లేదే అమ్మకి ఆరోగ్యం మంచి లేదు, ఆపరేషన్ అయింది. ఇక దాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు కదా, ఇక దాన్ని నెల రోజులు నేనే చూసుకొని ఇప్పుడు వచ్చిన. అవునా ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా అమ్మ? మంచిగా ఉంది. అగో అవును మౌని, అన్నకేమైంది? నువ్వు అన్నం తినిపిస్తున్నావు. ఓ నీకు తెలియదు కానీ ఈ విషయం. నెల రోజులు మా అమ్మోళ్ళింటికైనావు కదా, అన్నకు పక్షవాతం వచ్చింది. అవునా, గట్లెట్లా వచ్చిందే? ఎట్లొచ్చిందా, ఒకరోజు మా ఇంటికి వచ్చినావు, నీకు గుర్తుందా? అవును. రా కూసో. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి నువ్వే. సరే మరి నేను పోయేస్తా. సరేనే. ఏమండి, అన్నం పెట్టాలా? తింటారా? అన్నం పెట్టుడు తర్వాత గాని ఏందాక దాని ముచ్చట. నేను రాగానే పోతాంది, ఏంటిది కథ? అయ్యో మీరు అనుకున్నట్టు ఏం లేదండి, వాటికి బారోలే కదా మాట్లాడక, అందుకే వచ్చిపోయింది. అనుకున్నట్టంటే నేను ఏమనుకో నీకేమేరకని అంటే ఉండాలా, ఏంటిది ముచ్చట? అయ్యో నేనేమన్నానండి? అంటే దాని మోని గీత నీకు చెడేసాం ఖచ్చితంగా. నీ అబ్బని ఇంటికాడ బాగా తినుకుంటా ఈ ముచ్చలు పడ్డారు. పోతానా మరి ఎంత తిరాడరా? పోపోయినవే పైసలు వస్తే మనం షాపులో పని చేయి, నీ గిరాకీలు పట్టుకత్తా. నువ్వు ఎట్టి 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 వాళ్ళు ఎక్కడ నేను ఇంట్లో కావాలి కత్తా నలిపేసుకున్నా. ఏమన్నదే? ఇదే కదా, ఇదే కదా అన్నది? అది కాదండి. మరి ఏంటిదండి? వట్టినే వచ్చిందండి. బట్టి ఎందుకు మరి? నేను వచ్చినప్పుడు ఎందుకు పోవాలంటే? అది వచ్చి బాగానే సేపు అయిందండి. అవునా, నా మొగడు వచ్చినాక పోయా అని చెప్పిన మొగ్గాలే చెప్పలేదండి. మరి ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? ఏడుచుడు పంచాయి, నాకు సమాధానం చెప్పు. ఇక ఆదివారం అండి, ఇంటికన్నే ఉన్నా కదా, అందుకని మాట్లాడిపోదామని వచ్చింది. సరే మాట్లాడనీకే వచ్చింది అనుకో, మరి అన్నయ్య మంచుకున్నవాళ్ళే అని అడుగుతానే. నేను దొంగ లెక్క ఉంటానా, తీసుకోని లెక్క ఉంటానా, లేకపోతే దాన్ని గుంజుకపోతానా, దాన్ని రేపు చేస్తానా? చెప్పు. దానికి మీరు పరిచయం లేరుగా అండి. పరిచయం లేకపోతే నువ్వు చేయాలి కదా. దానికి కూడా నానే తప్ప? నీవే తప్పు. అడు నా మొగడే పిసమున్న కొడుకు అని పరిచయం చేయాలి, లేకపోతే నా చుట్టూ ఎందుకైంది? వట్టినేనండి, బాగా రోజులయ్యి కదా మీకు కలవక. అంటే అంత మీరగలుగుతారు, బయట మేమెందుకు కలుస్తామండి? మీరగలుగుతారు, మన ఇంటికన్నే కదా. నేను ఏం చూసినా కదా దాన్ని. అది నువ్వు లేనప్పుడు వచ్చిందండి. గదే, నేను లేనప్పుడు ఏమన్నా నా మిండని పట్టుకొచ్చి నీకు సోపు వచ్చేసేది కావాలంటావాడా? అబ్బా నాతోనే పెట్టుకునేది, అది ఇంకోసారి అయితే రాని. అబ్బా ఇది అంతో ఇంతో తిరిగింది, దాని మౌనిక పోయి చెప్తా. ఇంటికి బయటకెళ్ళి కూడా అవుతుంది. మళ్ళీ పూట తిరగాలి, అవి కూడా చెప్పాలి. నువ్వు గిట్ల చేయకపోతే ఆడాలందరూ. అబ్బని అవునా, అయినా గంట అనుమానమైందే? నేను ఎప్పుడు చూసినా మీరు ఇద్దరు కలిసిమెలిసే ఉన్నారు కదా, పక్షవాతానికి నువ్వు అనుమానానికి సంబంధం ఏందే? నీకు మొత్తం చెప్పలే గానీ చెప్తా విను. లగ్గాలు రాబట్టి ఎవరి పెళ్లి పోకుండా బాధ ఉన్నట్టున్నది కదా. ఏవండి, నేను షాప్ పోతానా. షాప్ పోతానా? అవని సుమన్ గారు వస్తుండే షాప్కు. ఆయన ఎందుకు రాడు? నాకంటే ముందు నుంచే పని చేయబట్టే. ఓహో, అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోతారా? ఇద్దరం ఎందుకు కలిసిపోతాం? ఆయన బండి మీద పోతాడు, నేను ఆటోలో పోతా. కాదు, ఒక్కూరే కదా, కలిసిపోతారేమో అని. లేదు. సరే పోయిరా, మధ్యలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి. నేను ఆ పని ఉన్నా ఈ పని ఉన్నా లిఫ్ట్ చేయడానికి అమ్మా ఈ బలుగుతుంది నడువిగా. సరే అబ్బో ఆలోచన చేయకు, రాగా సరే టైం మీద రావాలి. ఏమైంది ఇవాళ కూడా నీ మొగుడు అనుమాన పడతాడా? నా మొగుడు రోజు అనుమాన పడుతూనే ఉంటాడు. ఏ రోజు అనుమాన పడకుంటుంటాడు? అయితే కానీ ఇలా షాప్ కూడా బంద్ చేద్దాం. మా దోస్తు గాని రూమ్ ఉంది, అటు పోదాం. అమ్మో, నా మొగుడు గంట గంట కల్లా వీడియో కాల్ చేస్తాడు, నాకు భయం అవుతుంది. ఏం కాదు, 2 నిమిషాలు అటు ఇటు వద్దాం. సరే తొందరగా పోదాం.
మౌనిక ఒకవేళ ఇదే నిజమైతే ఎందుకన్నా మంచి సో దానికి ఫోన్ చేస్తా ఫోన్ ఎడ పెట్టాడు ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తే లిఫ్ట్ ఎత్తలేదు ఫోన్ ఎత్తుంది ఎత్తు ఎత్తు హలో హలో, ఏమైంది ఎవరికి ఫోన్ ఎత్తలేదు ఇంత ముందుకి ఆటో దిగినండి, షాప్ కచ్చి బ్యాగు లోపల పెట్టి బట్టలు చదువుతానా. ఏమైందండి ఇట్లా ఫోన్ చేసిర్రు? చేయద్దేంది చేయమాట అమర్ చెప్పు చెయ్యా. అయ్యో గట్ల నేనెందుకు అంటానండి, ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చింది, మళ్ళీ ఏమైందేమో అని ఫోన్ చేసిరేమో డౌట్ కొద్ది అడిగినా. సరే ఉండు పని చూసుకో. సరే. ఈ టైంకి ఇవాళకి ఇంటికి వచ్చేది వీళ్ళు ఇంకా రాలేదేంది నేను చెప్తా. హలో చెప్పండి. ఏమైంది ఇంకా రాలే? ఈ టైంకి ఇవాళకి ఇంటికి ఉండు కదా. ఇవాళ షాప్ లో పని ఎక్కువైందండి, కొంచెం లేట్ అయింది. సరే చెప్పండి రా. వస్తున్నానండి. ఈ పని ఏందో నువ్వేందో పట్టు. ఉన్నది 10 కిలోమీటర్లు అంటే 15 గంటలు రావచ్చు. ఈ ట్రాఫిక్ అమ్మన్నా. సరే చూస్తా 10 నిమిషాలు వస్తుందా రాదు. ఐదు గంటలకు ఫోన్ చేసిన, ఇప్పుడు 5:25 అవుతుంది. 15 నిమిషాలు రావాల్సి 10 నిమిషాలు లేట్ అయింది. అంటే 10 నిమిషాల ఏమైందండి? ఏమైందా? 15 నిమిషాలు రావాడు. 10 కిలోమీటర్ల ఉన్నది. 10 నిమిషాలు ఎందుకు లేట్ అయింది? ఆటో దొరకలేదండి. నాకే చెప్తున్నా ఆటో దొరకలని. బొచ్చలు ఆటోలు ఉన్నాయి ఇటు. అంటే 10 నిమిషాలు ఏమంటున్నా? ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగే మాట్లాడుతున్నా. అనే చేసిన మరాడా మాట్లాడు, చెప్పు ఎందుకు లేట్ అయింది? ఆటోలు దొరకలేదండి. నిజంగానా? నిజమండి. నమ్మచ్చా? నమ్మచ్చు. ఒట్టు ఒట్టండి. ఎవరి మీద ఒట్టు? నా మీద ఒట్టు. ఆహా, నీ ఒట్టేత నమ్మ ఎవరి మీద ఒట్టు? మీ మీద. అంటే నన్ను చంపుతావా? నన్ను చంపి కోసం చూస్తున్నావా? చెప్పు. నేను చెప్తానండి. మరి ఎవరి ఒట్టేత్తు? షాప్ అన్నప్పుడు 2 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతుంది కదా. 2 నిమిషాలు అటు ఇటు కావచ్చు, 10 నిమిషాలు లేట్ అయింది. మీరు ఫోన్ చేసేటప్పుడే నేను షాప్ నుంచి బయటకు వచ్చిన, ఆటోలు లేవు. ఒక్కటే ఆటో ఉంటే అనే మందిరి దగ్గర రాలేదు, దానికి కూడా నాదే తప్ప. సరే ఈ ఒట్లు గిట్లు ఏమవుతుంది కానీ గొప్పన్నాడు. ఇంకోసారి లేట్ అయింది అనుకో అమ్మా, ఆడికి వచ్చే బొంద పెడుతుంది నిన్ను. సరే నడు. పని మౌనిక, మౌనిక ఏమైందే? ఇటు అరే ఏమైందే? జారి పడ్డా. అరే రామా, గట్టెట్లయిందే? మొత్తం బాగా చూసుకుంటే అర్థం ఏమైతుండే. ఇదేనా పని పాడు కానీ మిలా చేసుకోరా పోనా. ఇప్పుడు ఏమైనా అయితే ఎట్లా చెప్పు. ఇదేనా మగన్ వస్తుందా? ఇగో హాస్పిటల్ పోవా మరి? ఏం కాదు. అంతే హాస్పిటల్ పో. మిల్ల మిల్ల మిల్ల
అమ్మా దాన్ని ఎక్కువ వెయిట్ పెట్టకు మిలా 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 అక్క అక్క నేనే అక్క సీను అత్తున్నా నువ్వా తమ్ముడు కూసో పని చూడమన్నా దొరికిందా చూసిన అక్క దీనిలో 15,000 ఇస్తారట. అవునా ఇక కాకపోతే కొంచెం పని ఎక్కువ ఉంటది అక్క. ఎక్కువ ఉన్నా సరే పైసలు అయితే ఎక్కువ వస్తున్నాయి కదా. ఎక్కువ అయితే కానీ కొంచెం కష్టం ఉంటది. ఇక కష్టమైన సరే మెల్లగా చేసుకుంటా. ఇన్ని తమ్ముడు అవుతాడండి సీను. నమస్తే బా బాయ్. సరే అవురా నేను ఈ బావా బావా నమస్తే అంటున్నావు. నీ చెల్లెని నాకు ఇచ్చావా లేకుంటే నా చెల్లెని నీకు ఇచ్చిన? ఇప్పుడు అడగడం నచ్చేది. ఇప్పుడు ఎంత అవుతుందా టైం? 9 అవుతుంది. మన రీతి ఉన్నానే నీకు మొగోళ్ళు ఇంతకు రావద్దని తెలియదా? నేను ఇంటికా ఉన్నాను వచ్చేవారు ఎట్లా ముచ్చట పెడుతున్నావు? పక్క అట్టుంచారా పోక ఏంది మీకు సంబంధం ఏందిగా? నువ్వు ఎవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన తెలివి ఉందా నీకు? నేను అక్క పని చేసి షాప్ పక్కకుండా పని చేస్తా. మొన్న ఏదైనా పని ఉంటే చూడమన్నది. అలా తక్కువ జీతం వస్తుందట. అదే చూసిన అదే చెప్పినాక వచ్చిన. నా షాపు ఈ టైంకి అయిపోయింది, అందుకే ఈ టైంకి వచ్చిన. ఇగో తమ్ముడు చాయ్ తీసుకో. నాకు ఛాయ్ దక్క ఛాయ్ దాగా అర్జెంట్ పని వచ్చింది పోవాలి. అయ్యో ఏంది ఏమో మీటింగ్ పెట్టినట్టున్నారు? ఏం లేదే బామ్మదికి దావత్ ఇస్తా అంటే అర్థం అంటాను. గదే ముచ్చట పెడతాను. ఓ అవునా? అయినా ఆ తమ్ముడు నీకు పరిచయం లేదు కదండి, అందుకేమో సిగ్గుపడ్డట్టున్నాడు. నువ్వు సిగ్గుపాటు తక్కువ చేసి లోపల ఫస్ట్ సిగ్గుపాటాడు. అగో తమ్ముడు మొన్న పని మాట్లాడమని చెప్పినా కదా, మళ్ళా విషయమే చెప్పపోతివి. ఫోన్ చేస్తే ఫోన్ కాడి చేస్తాను. మొన్న గట్ల పోతుంటే చూసి కూడా చూడనట్టు పోతాను. ఏమైంది తమ్ముడు? సరే అక్క నువ్వు అడుగుతాను కాబట్టి చెప్తాన్నా. మొన్న పని గురించి మీ ఇంటికి వచ్చిన కదా, అవును వచ్చినావు. అప్పుడు బావంతా సగం మాట్లాడలే. ఏదో నీకు నాకేదో అక్రమ సంబంధం ఉన్నట్టు మాట్లాడింది అక్క. నాకు మంచిగా అనిపించలేదు. ఆ రోజు చెప్పదాం అనుకున్నా కానీ సరే ఎందుకు అనుకున్నా. ఇక అక్క ఆ రోజు అంటే నా అక్కంతో అన్నాడు పుష్కన మందులు ఎప్పుడన్నా అంటే నా ఇజ్జత పోతుంది. అందుకే ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, మా ఇంటికి కూడా రాకక్క. ఎవరైనా చూస్తామని అనుకుంటారు. అక్క అక్క అని అక్క కలవటం మూడు పనికి ఏం చూసి పక్కింటోనికి అలవాటైన పిల్ల బియ్యంతో భర్తను చంపించిన భార్య. ఏది చూడు ఇవే వార్తలు. కాలం పాడుగా అన్ని గవే సంబంధాలు. దీంతో ఆడుకోడు దాంతో ఈడచ్చు మొత్తం ఇవే. ఏం ఏం ప్రపంచమో ఏం తప్ప. పేపర్ చూసినా కవే, సెల్ఫీ చూసినా కవే, ఎప్పుడు చూసినా కవే. ఏవండి ఏంటిదే చెప్పు. మొన్న మా తమ్ముడు ఇంటికి వచ్చిండు కదా, ఏ తమ్ముడు? అదే ఇక పని కోసం అని చెప్పిపోదామని వచ్చిండు చూడు. వచ్చిండు అయితే ఇప్పుడు ఏంది? బయట తెలిస్తే నా గురించి ఏమనుకుంటారండి? నా పరువు ఉంటుందా? ఓహో నీ పరువు దాకా అయినావా? మరి ఆడ నా ఇంటికి వస్తే నా పరువు ఏం కావాలి చెప్పు. తమ్ముడనే చెప్పినా కదండి. కదే అందరి ముంగట అన్నా ఎవరు లేనప్పుడు కన్నా ఇవాళ గట్టి జరుగుతుంది కానీ అయినా నీ మొగోళ్ళే సోపతుంటారు ఆడలు ఉంటారా? అవునే ఆడోళ్ళు ఎందుకున్నారండి? మొన్న అది కూడా అట్టనే మాట్లాడినావు. ఎందుకన్నా నా మాట అయినా చూసిపోయింది కాబట్టి అన్న ఉతారనా ఇట్లా ఎందుకు అనుమానిస్తున్నారని తప్పు చేస్తానా? ఏమో ఇవ్వనికేక వాడి ఇంటి దాకా వచ్చిండని లేకపోతే తల పెట్టుకొని ఇంట్లో సొత్తు కావచ్చు ఇద్దరు కలిసి. నువ్వు ఉన్నావు కాబట్టి అట్లా మాట్లాడిపోయినాడు. అయినా వాడు నా ఇంటికి ఎందుకు కావాలి? పని కోసం అని వచ్చిండండి. ఓహో నీకు పని సాధ కాదురా. ఇక నేను చేసేది తనకి ఇట్లా మాట్లాడుతున్నావా? అవు గాని నేను వాడినన్న ముచ్చట నీకెట్లరికైతే. ఇప్పుడు నేను షాప్ కి అయ్యేటప్పుడు తొవ్వర కలిసిండు ఆ తమ్ముడు. అక్క మొన్న మీ ఇంటికి వస్తే బావకి ఇట్లా అన్నాడు అని చెప్తే నాకు ఇప్పుడు తెలిసింది. ఆడున్నప్పుడు ఇంటికి రాకు, మనకి వెళ్తుంది, మన భాగవతం బయట పడుతుంది, మనం బయటకి ఇట్లా చేద్దామని చెప్పుకున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఉన్నదే మాట్లాడుతున్నా. ఒక్కసారి వాడిని కలిసిన వాడుకో బిడ్డ
బొంద బొంద పెడతా ఆ! అక్కనాట తమ్ముడు ఆట మరి ఆడి కూడా ఏ నుంచే తమ్ముడు ఏంటో మరి ఇద్దరుగా చొక్కగా పుట్టినో మరి బా నేను ఫోన్ బంధాలు కలుపుతాను నువ్వు గిట్టనే తయారయ్యేది అన్ని గిట్టే ఏమైంది కాలు కాయలు పిల్లలు అటు తిరుగుతాను నిన్న రాత్రి మా అమ్మ కలలకు వచ్చిందండి చూడక మస్తు రోలాయి కదా నేను ఒకసారి పోయి చూసేస్తా. ఓహో ఇక్కడ ఉన్న మొగోలు దాతలేరు అక్కడి నుంచి మిన్నెడు ఫోన్ చేయవచ్చు అవ్వని తొమ్మిది పెట్టుకోవాలని కలిసి రావాలి గిదే కదా కథ ఛీ ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎప్పుడు కూడా నేను కొంచెం కూడా అర్థం చేసుకోరా? ఏంటి నేను అర్థం చేసుకునేది ఇలా రేపు ఏడ చూసా గివే జరుగుతాయి అందుకే అంటున్నాను నేను వాళ్ళు ఎవరో చేసిరని నేనే చేస్తానా? నా గురించి నీకు తెలియదా? నువ్వు ఏమైనా గ్యారంటీ ఏంది దొరుకుతారేమో దొంగ దొరకకుంటే దొర ఎవరైనా అంతేనే ఎందుకండి అంత మంచిగా చూసుకుంటారు కానీ ఈ అనుమానం ఏంటి? నేను ఇంతేనే ఎక్కువ తక్కువ మాటలు చేయక నాతోటి సకాల పూట పని చూసుకోమా అవ్వనాట కోవనాట అమ్మ కొమ్మ దీనికి ఒక్కదానికే ఉంది అడుగుమని చెప్తానా మంచుకున్న కుక్కని చెప్తున్నాను ఎన్నెల్లేది అమ్మగారింటికి పోతా అంటాను ఇప్పుడు అవ్వని అబ్బో అబ్బో ఈయన ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడో ఏమో. ఇంత మంచిగా ఉన్నా గాని ఏమైనా అనుమాన రోగమే. నాకు ఉన్నదేమి ఇది ఒక్కతే అవ్వాయి కూడా లేకపోయాది దీనికి ఏమన్నా అయితే నేను బతుకుండా ఏం చేయాలి మొన్ననే ఓ తచ్చే నేను వచ్చే వరకు నువ్వు నన్ను సత్తం లక్కని ఉన్నవాడు వచ్చే అంటే మొన్న ఏమన్నా చేస్తానికి వచ్చిన వీళ్ళు ఇద్దరు కుమ్మక్కాయరు ఇప్పుడేమో అవ్వగారు వెళ్ళాను అంటే అక్కడేమంటారా మాట్లాడి నన్ను చంపిస్తుందా ఏమో ఏం చేసు అది లేకపోతేనేమో నేను ఉందా నాకు కుక్క బతికి అవుతుంది నాకు అదేది ఏం చేయాలి ఏం చేయాలి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అట్లా అనుమానంతో ఆలోచించి నరాలు చితికిపోయి అట్లా పక్షవాతం వచ్చింది. గీసోడానికి గిట్లనే కావాలి కాదేమో అని నువ్వు ఇంకా వీడిని పట్టుకొని ఎందుకుంటున్నావు? వేరేటోని పెళ్లి చేసుకొని మంచిగా సంతోషంగా ఉండిపో, నువ్వన్నా బాగుపడతావు. ఏందే గట్ల మాట్లాడుతున్నావు? అవును ఆయన నన్ను అనుమానించింది నిజమే. ఆయనకు నేనేడ దూరం అయితేనన్న భయం కొద్దీ అట్లా అనుమానించిండే, అంతేగాని ఆయనకి వేరే ఉద్దేశం ఏది లేదు. నువ్వు చెప్పినట్టే ఆయన వదిలేసిపోతే ఆయన అనుమానించిందే నిజమైతుంది. గాని అంత అనుమానించినా గాని నాకు ఏ లోటు రాకుంటే చూసుకున్నాడు. నాకు దెబ్బ తగిలితే ఆయన పానం విలవిల్లాడిందే. అప్పుడని అట్లా చేసిండని ఇప్పుడు ఆయన వదిలేసిపోతే ఆయనకు నాకు తేడేముందే? ఆయనే నన్ను గంత అనుమానించిండు గానే అదే పరిస్థితిలో నేను ఉంటే నన్ను వదిలేసిపోయేటోడు కాదే. ఇదంతా చూసినోళ్ళకు ఆయన అనుమానం మాత్రమే కనబడుతుంది, కానీ ఆ అనుమానం వెనుకున్న ప్రేమ ఎవ్వరికి కనబడది, నాకు తప్ప. కష్టమో నష్టమో ఉన్నన్ని రోజులు ఈయనతోనే బతుకుతా. మౌని, ఈ కాలంలో నీలాగా అర్థం చేసుకునేటోళ్ళు చాలా తక్కువనే, కానీ నీలాంటి భార్య దొరికినందుకు మా అన్న అదృష్టవంతుడే. కలిసి ఉండురి మంచిగా, సరేనా? నేను పోయేస్తా. సరే.